ఎన్నికలు ఫైనల్ స్టేజ్ కి చేరుకోవడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. కూటమి తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ రోజు రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇక మైక్ తీసుకోవడమే జగన్ పై నిప్పులు చెరిగారు. మోడీలోని ఈ యాంగిల్ ని ఇంతవరకు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మార్చిలో టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. అయితే నాటి ప్రసంగంలో వైఎస్ జగన్ మీద, వైసీపీ మీద పెద్దగా ఆరోపణలు లేకుండానే మోదీ ప్రసంగం సాగింది. జగన్, షర్మిల ఒకటే అంటూ జగన్ ని ఒక్క మాట కూడా అనకుండా వెళ్లిన మోదీ ఈ రోజు మాత్రం విరుచుకుపడ్డారు. ఇక ఈ రోజు మోడీ వస్తారు, హిందీలో కొంత, తెలుగులో కొంత మాట్లాడేసి జగన్ ని టచ్ చేయకుండా వెళ్లిపోతారు అని అందరూ భావించారు. కానీ చంద్రబాబు ఏం మాయ చేశారో కానీ మోడీ మాత్రం ఈసారి చంద్రబాబు తెల్లార్లు తయారు చేసి ఇచ్చిన స్క్రిప్ట్ అద్భుతంగా ఫాలో అయిపోయారు. నిన్న అమిత్ షా అలాగే చదివేశారు. ఇక ఇప్పుడు మోడీ వంతు. అందరూ జగన్ ని తిట్టేటప్పుడు నేనేమన్నా తక్కువ తిన్నానా, తిట్టకపోతే అదో పెద్ద సమస్య అవుతుందనుకున్నాడో ఏమో కానీ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలు వైసీపీకి 5 ఏళ్ల అవకాశం ఇచ్చినా రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం, అవినీతిలో మాత్రం నంబర్ 1 అంటూ ఆరోపించారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నడుస్తోందంటూ ఘాటు కామెంట్స్ చేశారు. వైసీపీకి ఆర్థిక క్రమశిక్షణ లేదంటూ బడ్జెట్ పాఠాలు చెప్పారు. 3 రాజధానులు అంటూ నాంచారు తప్ప ఒక్క రాజధాని కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదని తప్పుపట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ అభివృద్ధి పరుగులు తీసిందని, వైసీపీ హయాంలో ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పిందని విమర్శించారు. ఎక్కడ ఉన్నా తను తాను పొగిడించుకోవడంలో చంద్రబాబు తెలివి తెలిసిందే కదా. ఇక మోడీ కూడా చంద్రబాబుని తెగ పొగిడేసి పంచదార పలుకులు పలికేశారు. పోలవరం ప్రాజెక్టు పైన వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రధాని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో ఈ పరిస్థితి మారుస్తామన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమితో కాంగ్రెస్, వైసీపీ పోటీ పడుతున్నాయని, అయితే కాంగ్రెస్ ఇప్పటికే ఫెయిల్ అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు. మే 13న ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు.